అనగనగా ఒక ఊర్లో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పిసినారి. రంగయ్య ఎప్పుడూ అతని అదృష్టాన్ని నమ్ముకుంటూ ఉండేవాడు. రంగయ్య అతని పిసినారితనంతో చాలా ఆస్తుల్ని కూడబెట్టాడు. ఊర్లో ఎవరైనా అతని దగ్గరకు సహాయానికి వచ్చినా సరే, నేను ఎంత పేదవాడిని, నా దగ్గర ఏమీ లేవు అని చెప్పి పంపించేసేవాడు. ఊర్లో వాళ్ళకి అతని పిసినారితనం గురించి బాగా అర్థమైంది. రంగయ్య దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నప్పటికీ ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అస్సలు వైద్యుల్ని కలిసేవాడే కాదు. తన భార్య వైద్యుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పినా సరే, వైద్యుల దగ్గరికి వెళ్తే డబ్బులైపోతాయే, అదృష్టం ఉంటే అదే తగ్గిపోతుంది అని అనేవాడు. తన భార్య ఒకవేళ తనకు ఒంట్లో బాగోకపోయినా ఇలాగే చేస్తారని రంగయ్యకు తెలియకుండా కొన్ని డబ్బులు పోగేయడం మొదలుపెట్టింది. రంగయ్య పిసినారితనంతో తను పోగేసిన ఆస్తులకు సరిగ్గా ఆస్తిపత్రాలు కూడా చేయించలేదు. ఒకసారి రంగయ్య స్నేహితుడైన సుబ్బారావు రంగయ్యని కలవడానికి తన కొడుకుతో పాటు రంగయ్య ఇంటికి వస్తాడు. రంగయ్య సుబ్బారావు చిన్నప్పుడు ప్రాణ స్నేహితుల్లాగా ఉండేవారు. ఒకసారి రంగయ్య ఏదో తప్పు చేస్తే సుబ్బారావు తన స్నేహితుడైన రంగయ్య కోసం తనే చేసినట్టుగా ఒప్పుకొని ఊరి వాళ్ళ ముందు దోషిగా నిలబడతాడు. ఆ తర్వాత సుబ్బారావు ఊరు వదిలి వెళ్ళిపోతాడు. సుబ్బారావు ఒక వ్యాపారం చేసుకుంటూ వేరే ఊర్లో జీవిస్తూ ఉంటాడు. సుబ్బారావుకు వ్యాపారంలో బాగా నష్టాలు వచ్చాయి. అప్పుల బాధ బాగా పెరిగిపోవడం వల్ల తన స్నేహితుడైన రంగయ్య ఏమైనా సహాయం చేస్తాడనే ఆలోచనతో తన కొడుకుతో పాటు రంగయ్య ఇంటికి వెళ్తాడు. రంగయ్య సుబ్బారావుని చూడగానే, ఎలా ఉన్నావురా, చాన్నాళ్లకు వచ్చావురా, ఏం పని మీద వచ్చావు అని అడుగుతాడు. దాంతో సుబ్బారావు జరిగిందంతా రంగయ్యకు వివరిస్తాడు. రంగయ్యను సహాయం చేయమని అడుగుతాడు. సహాయం అడగడం విన్న రంగయ్య గుండెల్లో రాయి పడ్డట్టు అవుతుంది. అప్పుడు రంగయ్య, ఏంట్రా సహాయం కావాలా? అయినా అదృష్టం ఉండాలిరా, అదృష్టం. నా అదృష్టం బాగుంది కాబట్టి నేను చేసిన తప్పుకి కూడా నేను శిక్ష అనుభవించలేదు. నీకు అసలు అదృష్టమే లేదు కాబట్టి ఇదిగో ఇలా నా ముందు నించున్నావు. అయినా సరే నేనేం సహాయం చేయగలనురా నీకు? నా దగ్గర ఏముందని సహాయం చేయగలను? నీకు తెలుసు కదా, నేను పెద్దగా ఏమీ సంపాదించలేదు. నేను నీకు ప్రస్తుతానికి ఏం సహాయం చేయలేను. ఎలాగూ భోజన సమయానికి వచ్చావు కాబట్టి కాస్త తినేసి వెళ్ళిపో అని మొహం మీదే చెప్పేస్తాడు. ఆ మాటలు విన్న సుబ్బారావు చాలా బాధపడతాడు. సుబ్బారావు కొడుకు అయిన రాముకి చాలా కోపం వస్తుంది. సుబ్బారావు రంగయ్యతో, వద్దులేరా, ఇప్పుడు నేనేమీ తినే పరిస్థితుల్లో లేను, వస్తాను మరి అని గుమ్మం నుంచి అట్నుంచటే వెళ్ళిపోతారు. రంగయ్య తన భార్యతో, అమ్మయ్య, ఎక్కడ భోంచేయమనగానే లోపలికి వచ్చేస్తాడు అనుకున్నాను, వెళ్ళిపోయాడు, మంచిదైంది. అయినా నా అదృష్టమే వేరు అని అంటాడు. తన భార్యకు ఏం చెప్పాలో అర్థం కాక లోపలికి వెళ్ళిపోతుంది. సుబ్బారావు రాము అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. రాము సుబ్బారావుతో, నాన్నగారు, మీ స్నేహితుడికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, వాడు మీకు సహాయం చేయగలరు అని అన్నారు. కానీ వెళ్ళి చూస్తే నేను చాలా పేదవాడిని అంటున్నాడు. అసలు అతను మీ స్నేహితుడేనా అని అడుగుతాడు. దాంతో సుబ్బారావు రంగయ్యకు ఉన్న ఆస్తుల వివరాలన్నీ రాముకు చెప్తాడు. వాటికి సరైన కాగితాలను కూడా చేయించుకోలేదని రంగయ్య పిసినారితనం గురించి చెప్తాడు. అప్పుడు రాము, మరి ఎందుకు నాన్నగారు అలాంటి వ్యక్తి దగ్గరికి మీరు సహాయం కోసం వెళ్ళారు అని అడుగుతాడు. అప్పుడు సుబ్బారావు, స్నేహితుడు కదా, ఏమైనా సహాయం చేస్తాడేమో అని అడిగాను అంతే అని అంటాడు. రాము రంగయ్యకు బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. రంగయ్య పిసినారితనంతో తన ఆస్తులకు ఆస్తిపత్రాలు చేయించుకోలేదని తెలుసుకున్న రాము తన తెలివితేటలతో తనకు తెలిసిన ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి రంగయ్యకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ రాము పేరు మీద మార్పిస్తాడు. అలా మార్పించిన తర్వాత ఒక స్థలాన్ని అమ్మేసి లాయర్కి డబ్బులిచ్చేసి తన తండ్రికి ఉన్న అప్పులన్నీ తీర్చేస్తాడు. తన స్థలాన్ని రాము అమ్మేశాడని తెలుసుకున్న రంగయ్య రాము దగ్గరికి గొడవకు వెళ్తాడు. ఊరి వాళ్ళ అందరి ముందు రాముని తన స్థలం ఎందుకు అమ్మావని గట్టిగా అడుగుతాడు. అప్పుడు రాము, మీ స్నేహితుడు మీకన్నా ఎదగడం మీరు చూడలేక ఇలా అడుగుతున్నారు కదూ, మీకు అంత స్థలం ఎక్కడుంది
అసలు మీరు ఉంటున్న ఇల్లు తప్ప ఇంకా ఏ ఆస్తులు లేవు కదా. ఈ ఊరి వాళ్ళందరికీ ఆ విషయం తెలుసు. అది మా స్థలం, మా నాన్నగారి స్థలం. మా నాన్నగారు నా పేరు మీద రాశారు. నేను మా నాన్నగారు అప్పులు తీర్చడం కోసం ఆ స్థలాన్ని అమ్మాను. మా నాన్నగారికి ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులన్నీ మా నాన్నగారు నా పేరు మీదే రాశారు. అవన్నీ ఇప్పుడు నా పేరు మీద ఉన్నాయి. నేను ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోగలను. అడగడానికి మీరెవరు? నా దగ్గర ఆస్తి పత్రాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆస్తి మీదైతే దానికి సంబంధించిన ఏమైనా పత్రాలు మీ దగ్గర ఉండాలి కదా. ఏమైనా ఉన్నాయా? ఉంటే తీసుకురండి. ఇదిగో నాతో పాటు లాయర్ గారు కూడా వచ్చారు. ఆయనే చెక్ చేసి చెప్తారు ఎవరివి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని. దాంతో రంగయ్య కంగు తింటాడు. రంగయ్య దగ్గర చూపించడానికి ఏ పత్రాలు లేకపోవడంతో ఊరి వాళ్ళు కూడా రాము తరపున ఉండడం వల్ల ఏమీ చేయలేక రంగయ్య మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విషయం తెలుసుకున్న సుబ్బారావు రాముని తిట్టి ఆస్తి పత్రాలన్నీ తీసుకుని రంగయ్య దగ్గరకు వెళ్తాడు. వెనకాతలే రాము ఇంకా లాయర్ కూడా వెళ్తారు. సుబ్బయ్య రంగయ్య దగ్గరకు వెళ్ళి, ఇలా చూడు రంగయ్య, ఈ ఆస్తులన్నీ నీవని నీకు, నాకు, నా కొడుకు రాముకి, ఇంకా ఈ ఊరి వాళ్ళందరికీ తెలుసు. కానీ ఎవ్వరూ ఆస్తులు నీవని చెప్పట్లేదు. నావని నేను నా కొడుకుకి రాసిచ్చినట్టుగానే అందరూ అంటున్నారు. నువ్వే చెప్పు రంగయ్య, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నా పేరు మీద ఇన్ని ఆస్తులు వచ్చినందుకు ఇది నా అదృష్టం అని భావించమంటావా? లేక నిజాయితీగా ఈ ఆస్తులు నీవిగా నీకిచ్చేయమంటావా? నువ్వేం చెప్పక్కర్లేదు రంగయ్య, నాకు తెలుసు. నువ్వు ఏమంటావంటే నువ్వు ఎప్పుడూ అదృష్టాన్నే కదా నమ్ముకుంటావు. నాకు కూడా అదే చెప్తావు. అదృష్టం ఉండాలిరా, నీకు వచ్చిన ఆస్తులు నువ్వే ఉంచుకోమని చెప్తావు. అంతే కదా రంగయ్య? సరే అయితే ఇంక నేను వెళ్తాను అని కనీసం రంగయ్యను మాట్లాడనివ్వకుండా సుబ్బారావే మొత్తం మాట్లాడేస్తాడు. అప్పుడు రంగయ్య అంటాడు, నన్ను క్షమించు సుబ్బారావు, నేను చాలా తప్పు చేశాను. అదృష్టాన్ని నమ్మొచ్చు, కానీ నేను చాలా ఎక్కువగా నమ్మాను. నా కోసం నేను చేసిన తప్పుని నీ మీద వేసుకున్నావు. కానీ నేను ప్రాణ స్నేహితుడని కూడా చూడకుండా నీకు సహాయం చేయకుండా అవమానించాను. నన్ను క్షమించు. నా కళ్ళు తెరిపించినందుకు కృతజ్ఞతలు సుబ్బారావు. నాకు ఇప్పుడు ఏ ఆస్తులు అక్కర్లేదు. అవి నీ దగ్గరే ఉంచు. నేను నీకు చేసిన అవమానానికి, ఇంకా నువ్వు నా కోసం చేసిన త్యాగానికి నా దగ్గర నుంచి ఒక చిన్న కానుకగా ఆ ఆస్తుల్ని నీ దగ్గరే ఉంచు అని అంటాడు. దాంతో సుబ్బారావు, వద్దు రంగయ్య, నేను నీ ఆస్తుల కోసం కాదు, స్నేహం కోసం చేశాను. ఇప్పుడు ఈ ఆస్తుల్ని తీసుకుంటే అది రుణం అయిపోతుంది. అందుకే నాకు ఈ ఆస్తులేమీ అక్కర్లేదు. ఇప్పటికైనా నీ పిసినారితనాన్ని వదిలేసి సహాయం కోసం వచ్చిన వారిని తిరిగి పంపకు అని అంటాడు. దాంతో రంగయ్య బుద్ధి తెచ్చుకొని తనకున్న ఆస్తులన్నింటినీ తన పేరు మీద మార్చుకుంటాడు. అప్పటినుంచి రంగయ్య దగ్గరకు సహాయం కోసం ఎవ్వరు వచ్చినా కాదనకుండా సహాయం చేస్తూ ఉంటాడు. అదంతా చూసిన రంగయ్య భార్య తన కోసం దాచుకున్న డబ్బుల్ని తెచ్చి రంగయ్యకు ఇచ్చేస్తుంది. రంగయ్య ఆ డబ్బులతో పాటు మరికొన్ని డబ్బుల్ని తన భార్య కోసం దాస్తాడు. అప్పటినుంచి ఊర్లో పిసినారి రంగయ్యగా కాకుండా దయాగుణ రంగయ్యగా పేరు పొందుతాడు. తను బుద్ధి తెచ్చుకోవడానికి కారణం కూడా తన అదృష్టమే అనుకుంటాడు రంగయ్య. నీతి: పిసినారితనంతో బ్రతికితే మనకి ఎంత ఉన్నా లేనట్టే ఉంటుంది. నీతి నిజాయితీగా దయాగుణంతో బ్రతికితే లేకపోయినా ఎంతో ఉన్నట్టుగా ఉంటుంది.